ముగిసిన జలశక్తి మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశం. తెలుగు రాష్ట్రాల సీఎంలతో గంటన్నర పాటు సాగిన భేటీ. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చ. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్. కూలిందంటున్న మేడిగడ్డ బ్యారేజీపై చర్చకు రావాలి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నారని ఫైర్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉద్రిక్తత. పీఎస్ ఎదుట మాజీ మంత్రి అప్పలరాజు ధర్నా. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపణ. పోలీసులకు అప్పలరాజుకు మధ్య వాగ్వివాదం. నిమ్స్లో కొండేటి శ్రీధర్కు కొనసాగుతున్న చికిత్స. ఆసుపత్రిలో పరామర్శించిన బీజేపీ చీఫ్ రామచంద్రరావు. 2 రోజుల క్రితం ఖమ్మం నిరసన ప్రోగ్రాంలో గాయపడ్డ శ్రీధర్. నంద్యాలలో మున్సిపల్ అధికారులపై కార్మికుల ఆగ్రహం. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించిన కార్మికులు. ప్రైవేట్ కార్మికులతో పనులు చేయించడంతో అడ్డుకున్న కార్మికులు. ఉద్రిక్త వాతావరణం. ఖమ్మం జిల్లా కల్లూరు యూనియన్ బ్యాంకులో చీటింగ్. ఖాతాదారుడి సంతకం ఫోర్జరీ చేసి వేరే అకౌంటుకి బదిలీ చేసిన బ్యాంకు సిబ్బంది. చెక్కు ద్వారా 89,000 ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినట్టు ఆరోపణలు. మరికొందరి ఖాతాల నుంచి నగదు డ్రా అయినట్టు అనుమానం. ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యోగం పేరుతో టోక్రా. 300 మందికి పైగా బాధితులు. ఒక్కొక్కరి నుంచి 20,000 వసూలు. పోలీసులకు ఫిర్యాదు. సూర్యాపేట జిల్లా నడిగూడెంలో కస్తూర్బా స్కూల్ వెలవెల. నిన్న 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యతో భయాందోళనలో స్టూడెంట్స్. విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్తున్న పేరెంట్స్. అల్లూరు జిల్లా అరకులోయలో భారీ వర్షం. గంటపాటు ఏకధాటిగా కుండపోత వాన. సిద్దిపేట జిల్లా కుంచనపల్లిలో వర్షం. వానలు కురవాలని ప్రార్థిస్తూ కప్పతల్లికి పూజలు. పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతల ఆవేదన. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్. కలెక్టరేట్ ముట్టడికి యత్నం. అడ్డుకున్న పోలీసులు.